దిగరా దిగరా, నా పరిస్థితి. పరుసా? నాకేం తెలుసు? ఒరే నా పరిస్థితిరా. ఒరేయ్యా కాస్త మర్యాదగా మాట్లాడరా. నేను ఎవరనుకున్నావు ఏంటో కానీ. అరే కొత్తడు బాబాయ్. పోలీసు వస్తున్నారా? పోలీసు వస్తున్నారా? పరుపు కొట్టేశాడు. నేను కొట్టలేదు. నువ్వా? ఎంత చెప్పినా బుద్ధి రాదు నీకు. ఇదిగో 10 మంది నన్ను ఏమనొద్దు, నా గౌరవం పోతుంది. కావాలంటే పోలీసులు అడుగు బాబాయ్. బాబాయ్ మోహం పగులుతుంది, జాగ్రత్త. పోలీసు ఈ వయసులో నా ప్రాణం తీసేస్తున్నా. అదేనయ్యా 40 నెంబరు 40. అదే 3ది. ఈ పాత కేసేనా? మెల్లిగా అడుగుతారు ఏమిటి? 4 ఏళ్ల నుంచి నా సీట్ ఇదే, వాడి ప్లేస్ అదే. ఇది తండ్రి కొడుకులు అనుబంధం అండి. మా ఇద్దరిని ఎవడు విడదీయలేడు. మీరు రిటైర్ అయిపోండి, నేను కూలి మానేస్తాను. మరి అంతేగా, మీరు రిటైర్ అయితేనే కదా అన్నగారికి ప్రమోషన్ వచ్చింది. పెన్ను కావాలా? ఇదిగో. అరే ఇది నాదే. మీరే నాదన్నానండి. సంతకం పెట్టండి. ఇటువంటి వాళ్ళు మాత్రం విడిచిపెట్టకూడదండి. వాళ్ళు విడితే మాత్రం నేను వెళ్తానండి. ఇదే నా పర్మనెంట్ ప్లేస్. నువ్వు వెతుకుపోతావు రా తినమడికి. రేపు కోర్టుకి రండి సార్, మీ డబ్బా అక్కడ ఇచ్చేస్తాం. మంచిది సార్, తొందరగా ఇప్పించున్నారు. వెళ్ళొస్తానండి. మీరెందుకండి రావడం? నేనే వస్తానులేండి. ఏమండి చాలా థ్యాంక్స్ అండి, మా ఇంట్లో తిరిగిపెట్టాను నన్ను. సిసింద్రి ఉన్న చోట ఉండవు కదరా. ఉన్న చోట ఉంటే నీలాగే ఉంటాను. సిసింద్రి ఎట్ అవుతాను బాబాయ్. బాబాయ్ ఆ మాట అనవద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఇంకా అంటాను. నన్ను అలవాటు అయిపోయింది బాబాయ్. 48 గంటలన్నా కానీ నువ్వు మళ్ళా తయారయ్యావేనా? ఏం చేయమంటావు బాబాయ్? బయటకి వెళ్తే ఫుడ్ లాటరీ, ఇక్కడ అయితే టైం టేబుల్ ప్రకారం అన్ని కరెక్ట్ గా వచ్చేస్తున్నాయి. చూనట్టు అబ్బా నీ రికార్డు ఎంత ఉందిగా. అవును, రష్యా వాళ్ళు అమెరికా వాళ్ళు చంద్రమండలం వెళ్ళి పెద్ద రికార్డు సృష్టించారు. అట్లీస్ట్ ఇందులో అయినా నేను సృష్టించకపోతే నేను ఎందుకు బాబాయ్? అన్నయ్య కాగితాలు జారిపోతున్నాయి, కొత్త పేరు మార్చు. మాకు తెలుసు. కొత్త బాబాయ్. బాగా టైర్ అయిపోయాను, నిద్ర వస్తుంది, వెళ్ళొస్తాను. ఎక్కడికి? అదే నా రూమ్ లోకి. రూమా? అదే 7వ కట్టడాల్లోకి. అన్నయ్య నాకు తెలుస్తావా? అవును, రూమ్ క్లీన్ చేయలేదండి. నువ్వు ఒకసారి క్లీన్ కొట్టి నా సంగతి నీకు తెలియదు. నీ సంగతి ఆ పైలట్ చెప్తుంది. సర్వీస్ అంత లేదు నీ సర్వీస్. అది పెట్టుకో, జాగ్రత్త పెట్టుకో, మరి నాతో కొంటావు. అన్నయ్య లేదమ్మా. ఏం లేదు, తల తిరుగుతుంది. నా చేత కొంచెం వేడి కాఫీ తాగించుకుంటారండి. వేడి కాఫీనా లేకపోతే మసాలా దోశ కూడా సరదాగా తినిపించుకోమంటా? మసాలా దోశ అండి, నూనె అది ఉంటుంది, ఆరోగ్యం పాడైపోతుంది. పోనీ ఓ పని చేస్తానండి, బ్రెడ్ బటర్ జామ్ తినిపిస్తారండి నా చేత. బ్రెడ్డేనా? సరదాగా బ్రెడ్డే తినిపిస్తాను. అదేంటన్న గారు అంత కోపం? లోపల ఉన్నా పోనీలండి, నేనే బయటకు వచ్చిన తర్వాత మీ చేత నేను తినిపించుకుంటాను. హలో బుల్లి, హౌ డు యు డు? కౌన్ రే గఫార్? గఫార్? వాట్ ఇస్ దిస్? కొత్త కేసా? పట్టుబడ్డంలో కొత్తే. అవునులే, పాపం ఆడదని కది. నీలాంటి చేతగాని మగవాడిని మాత్రం కాదు. అంటే చేతగాని మగాన్న? నా చేతలు నీకేం తెలిసే బుల్లి? ఉట్టి గొడ్డుకి అరుపులు జాస్తి. గుడ్డ చూపించుకుంటాడు పట్టు. నువ్వు ఆడదాను కాదు, ఆడదాని రూపంలో ఉన్న ఆటం బాబు. సార్ కాఫీ. ఎవరు వారు? ఓ మీరా? కాఫీ ఎదురా ఫూల్. ఎప్పుడైనా నాకు గాజు గ్లాసులు కాఫీ ఇచ్చారా? మొన్నసారి కప్పు దగ్గర కొన్ని నీరు అది ఈ కాఫీ తాగి నేను చచ్చి నువ్వు వస్తావరా? నువ్వు రావని నాకు బాగా తెలుసురా. అందుకే ఎవరే ఏంటా కుడుకు? నువ్వు కాదు నన్ను కానీ అలాంటి నువ్వు పనులు ఏంటి? బ్రదర్ కాఫీ తాగు బ్రదర్. ఏంటి బ్రదర్ ఇంత సత్తా ఉండి మౌన పడిపోయే చదువులేగా? నో 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 నో, నువ్వా నేనా అనే కంపెనీ పట్టాలి, లేకపోతే ఒక స్టాండర్డ్ కంపెనీ పెట్టాలి.
నాకెవరు తెలియదే. ఆ సంగతి నాకు వదిలేదు. నువ్వు అంటే సార్ ఊటీలో ఉంటావు. ఆ ప్లాన్ అంతా నేను వేస్తానుగా. ఓకే ఓకే ఇది ఓకే ఓకే. చేయదు ఇది మాత్రం వణుకుపోతుంది చేతులు. అదేమిటంటే ఉణుకుతుంది. అది అమ్మాయి కోడి మాత్రం ఇందాక వాడు కాపీ చూస్తే నాకు డౌట్ పుట్టిపోయింది. నువ్వు తాగలేదు కదా. తాగకపోతే అది కోడి మాత్రం రేపు నీకు కూడా అంటచ్చు. అంబులెన్స్ గేటు పోలీస్ స్టేషన్. అర్జెంట్ అంబులెన్స్ పంపండి. వచ్చేసిందా? ఇప్పుడే కదా వెళ్ళింది అంబులెన్స్. సార్ మోసం సార్. మోసమా? ఏమిటి? ఏం జరిగింది? అంబులెన్స్ నిజం కాదు సార్. వాళ్ళు రౌడీలు అన్ని తోసేసారు సార్. ఓ మై గాడ్. మాట నిలబెట్టుకుంటా. ఈ మొత్తం దానికి అసలు హిందీ అంటే తర్వాత చెప్తానండి. ఇంకా చూడు చూడు వీళ్ళంతా మన వాళ్ళే. గొప్పవాళ్ల గుడారం అంటే భీముళ్ళు అర్జునులు ఉంటారనుకున్నాను. ఇలాంటి పిరికి పందలు అరటి బొందలు ఉంటారనుకోలేదు. అయ్యో వచ్చి 6 నిమిషం కాలేదు అప్పుడే వాళ్ళని తిడుతున్నావు. అందులో వాళ్ళు మంచి వాళ్ళు కాదు. నేనంతకంటే మంచిదాన్ని కాదు. వీళ్ళు గుడిని మింగితే నేను వీళ్ళను గుడిని కలిపి మింగుతాను. అది నాకు బాగా తెలుసు. వాళ్ళకు తెలియద్దు పాపం. కాల్తీ కాల్తీ. ఏం అరుస్తున్నావురా గోదురు గప్పలాగా? గొడ్డులా తిని అరవడమేనా లేక కరవడం కూడా ఉందా? పిచ్చి పిచ్చిగా వాగావంటే ఏం చేస్తామో తెలుసా? మీది చాలా గొప్ప ధైర్యం.
అందుకే నా కళ్ళ గంతలు కట్టి చుట్టూ కట్టుదిట్టం చేసి ధైర్యంగా తీసుకొచ్చారు. హ్యాట్స్ ఆఫ్. మీరు పుట్టాకే ధైర్యం కూడా పుట్టింది. ఇక్కడ ఇందిరా పోరా, గఫార్. పేరు దానికి తగ్గ పౌరుషం, మాటలు వాటన్నిటికీ మించిన చేతలు కూడా ఉన్నాయి. అందుకే వాళ్ళ కళ్ళు కప్పావు. కాబట్టే నా కళ్ళు కప్పి ఇక్కడికి తెచ్చావు. తెచ్చింది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు, తెలుసు, ప్రతిఫలం పొందడానికి. గ్రాస్పింగ్ ఇస్ ఫైన్. యా, ఇట్ ఇస్ మైన్. గుడ్. హిట్లర్ బుర్ర వేస్ట్ కానివ్వ. బుద్ధిమంతుడివి, గుర్తించావు. అందుకే నాతో చేయగలవు. ఆ అవసరం నాకు లేదు. నాకుంది. ఉంటే నాకేం ప్రయోజనం? ఫలితంలో చేరిసకు. ప్లాను నాది, పని నీ. తొందరపడుతున్నా. కొత్త వాళ్ళని నెత్తిని పెట్టుకుంటే చాలా ప్రమాదం. ఏ, మీరు పుడుతూనే మీ గురువు గారితో జాయింట్ గా పుట్టారా? పుట్టకపోతే ఆయన కోసం మేము ప్రాణాలైనా ఇస్తాం. చేతగాని చోట్లంతా చేసే పని అదే. పోరా గఫార్, నేను వస్తా. ఎక్కడికి? మీ వాళ్ళేదో చెప్తున్నారుగా. కొత్త వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఇది పాత పాటే. ఏ పాట అయితే నాకెందుకు? నాకు కావాల్సింది వాటాకి వాటా, హోదాకి హోదా. అది నీతో సమానంగా. ఓకే.